కేపీ గారు మీరొచ్చారా? మీరు వస్తారని మేము అనుకోలేదండి. నా కూతురు పెళ్ళండి, రాకుండా ఎట్లా ఉంటాను? హలో కేపీ గారు, మీరు ఇక్కడికి వస్తారని మేము అనుకోలేదండి. ఏ తండ్రి కూతురు పెళ్ళికి రాకుండా ఉంటాడు సార్? చెప్పండి. మీరు వేరు కదండి. ఎక్కడో అక్కడ మొదలు పెట్టాలి కదా సార్. నువ్వెందుకు వచ్చావు? నా కూతురు పెళ్ళి, అందుకే వచ్చాను. తన పెళ్లి చూసే హక్కు నీకు లేదు. నేను దాని తండ్రిని రా. కన్నావు, గాలికి వదిలేశావు. నువ్వు తండ్రివా? కుటుంబంతో అతనికి ఉండాల్సిన అందమైన బంధం, వాళ్ళ మీద తనకి ఉండాల్సిన బాధ్యత అవేవి నీకు లేవు. ఇన్ఫాక్ట్ ఈ పెళ్లి చూసే హక్కు కూడా నీకు లేదు. గగన్, జరిగిన పొరపాటుని, నేను చేసిన పాపమని 26 ఏళ్లగా నన్ను నిందిస్తూనే ఉన్నావు. అయినా ఓపిగ్గా సహిస్తున్నాను రా. ప్లీజ్ రా, పూరి పెళ్ళి 2 నిమిషాలు రా, చూసి వెళ్ళిపోతాను. నువ్విక్కడున్న 2 క్షణాలు చాలు మా సంతోషం అంతా నాశనమైపోవడానికి. నువ్వొచ్చిన ప్రతిసారి మా జీవితంలో ఏదో ఒక నష్టం జరిగింది. నా చెల్లెలి పెళ్ళని మేమంతా చాలా సంతోషంగా ఉన్నాం. ప్లీజ్ ప్లీజ్ మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు. నేను పెళ్లి చూడ్డానికే వచ్చాను రా. దూరం నుంచి నిలబడి చూస్తాను అంతే, ఇంకేం చెయ్యను రా. ఆ అర్హత నీకు లేదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. రే, ఒక్కసారి నా మనిషికొక మాట, గొడ్డుకొక దెబ్బ అంటారు. వీళ్ళందరి ముందు నీ మీద చేయి చేసుకుంటే నీ పరువే పోతుంది. మర్యాదగా అందరి ముందు నా మీద నువ్వు చేయి చేసుకుంటే పోయేది నా పరువు కాదురా, నీ పరువు. అందరి ముందు నిన్ను లోకు చేయడం నాకు ఇష్టం లేదు, అందుకెళ్ళిపోతున్నాను. అంతేకాని నీకు భయపడి మాత్రం కాదు.